సేజ్ ఫైర్ టైంలో ఇజ్రాయెల్ మిత్ర దేశాలకు సాయం చేస్తుంది. మళ్ళీ ఇరాన్ దాడులు చేస్తే తిప్పుకొట్టేందుకు అవసరమైన ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని పంపించింది. దానికి బదులుగాన అన్నట్లుగా హెజ్బొల్లా ఇరాన్కి మద్దతుగా ఇజ్రాయెల్పై దాడులు చేస్తుంది. ఇక తన సరికొత్త ఫైబర్ ఆప్టికల్ డ్రోన్లతో ఐడిఎఫ్ పై అటాక్ చేస్తుంది. దీంతో ఈ ఆధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శించడం తిరిగి యుద్ధం ప్రారంభమవుతుంది అనే దానికి సంకేతంగా చెప్తున్నారు. గల్ఫ్ వార్ లో సైడ్ డెవలప్మెంట్, సీజ్ ఫైర్ నేపథ్యంలో ఆయుధాలు పెంచుకుంటోన్న దేశాలు, ఇజ్రాయెల్ ని చికాకు పెడుతున్న హిజ్బొల్లా, ఆప్టికల్ ఫైబర్ డ్రోన్లతో అటాక్, అరబ్ ఎమిరేట్స్ కి ఐరన్ డోమ్ పంపిన ఇజ్రాయెల్, లెబనాన్ పై దాడి చేసిన ఇజ్రాయెల్ పై హిజ్బొల్లా పగ తీర్చుకుంటోంది. సీజ్ ఫైర్ సంగతి పక్కన పెట్టేసి యుక్రెయిన్ తరహా ఫైబర్ ఆప్టిక్ డ్రోన్ టెక్నాలజీని ప్రయోగిస్తోంది. నార్త్ ఇజ్రాయెల్ పై దాడుల్లో కొత్త రకం ఫైబర్ ఆప్టిక్ నియంత్రిత డ్రోన్లను రంగంలోకి దింపింది. ఈ డ్రోన్లు చాలా తక్కువ రేటుకు తయారవుతాయి. అంతా కలిసి $400 నుంచి $2000 కూడా ఖర్చుండదు. అంతేకాకుండా రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా కాకుండా జస్ట్ ప్లాసింగ్ థ్రెడ్స్ లాంటి సూక్ష్మమైన ఫైబర్ ఆప్టిక్ వైర్లతో ఈ డ్రోన్లను ఆపరేట్ చేస్తారు. అలా జామర్లకు కూడా చిక్కవు. ఈ లక్షణాలతో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ టెక్నాలజీని సులభంగా చీల్చుకుని దాడులు చేస్తున్నాయి. సౌత్ లెబనాన్ సరిహద్దు పట్టణాల సమీపంలోని తమ సైనికులపై హిజ్బొల్లా ఈ డ్రోన్లను ఎక్కువగా ప్రయోగిస్తోందని ఇజ్రాయెల్ ఆర్మీ ఇప్పటికే ఈ సంగతిని నిర్ధారించింది కూడా. రష్యాతో యుద్ధం సందర్భంగా యుక్రెయిన్ ఇలానే ఫైబర్ ఆప్టిక్ నియంత్రిత డ్రోన్లను ఉపయోగించింది. ఇప్పుడు ఇదే టెక్నాలజీతో పేలుడు పదార్థాలను ఉపయోగిస్తూ స్థానికంగా తయారు చేసిన డ్రోన్లతో హిజ్బొల్లా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ అరబ్ ఎమిరేట్స్ కి తన ఐరన్ డోమ్ టెక్నాలజీని పంపింది. ఇరాన్ దాడుల నుంచి రక్షణ పొందేలా ఐరన్ డోమ్ తో పాటు అధునాతన లేజర్ ఆయుధ వ్యవస్థ స్పెక్ట్రోను యుఏఈకి అందజేసినట్లు తెలుస్తోంది. శత్రువులు ప్రయోగించే డ్రోన్లను 20 కిలోమీటర్ల దూరం నుంచే అడ్డుకోవడం ఈ స్పెక్ట్రో ప్రత్యేకత. ఇరాన్ షాహిద్ డ్రోన్లను వందల సంఖ్యలో గల్ఫ్ కంట్రీలపై ప్రయోగించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఈ ఆయుధ వ్యవస్థలను యుఏఈకి పంపింది.